యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ మల్లికార్జున రైస్ మిల్లోని శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ మల్లికార్జున రైస్ మిల్లోని శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తుందని, ఏ రైతు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ అని, కాబట్టి ప్రతి గింజను కూడా వారం రోజుల్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, గత యాసంగిలో పండే పంటను మిల్లర్ల దగ్గర స్టాక్ ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అసత్య ప్రచారంతో రోడ్లు ఎక్కుతున్నారని, ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్లి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లా దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాలు కూడా సేకరించాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, నాయకులు ఎగ్గిడి శ్రీశైలం, సంతుల సురేష్, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, డీసీహెచ్ఓ శ్రీనివాసరావు, డిఎం గోపాలకృష్ణ, మిల్లు యజమాని ఇల్లందుల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది ఇంత పెద్ద టైప్ ఎట్లా కొట్టారు? బస్ వీళ్ళు దించుడు వాళ్ళు ముందే స్టార్ట్ చేసాము. బయట కూడా ఎక్కి మిల్లు కెపాసిటీ ప్రాబ్లం అవుతుంది. నాకు పెనాల్టీ ఇచ్చారు 65 లక్షలు. సార్ రోజు 30 బండ్లు మన దగ్గర దించారు. పంట పెరిగింది, ఎక్కువ దించారు. దించిన దానికి నాకు కెపాసిటీ నేను ఇన్ టైంలో కొంత లేట్ అయింది. వాళ్ళకి పెట్టినాక కూడా నువ్వు ఇన్ టైంలో పెట్టేదాన్ని నాకు 65 లక్షల పెనాల్టీ ఇచ్చారు. ఈ సమస్యలతో భయమవుతుంది. ఏం చేయాలి? ఆరేరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల, గోదాంలలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. అయినా రోజు అక్కడ కలెక్టర్ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాలు దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది. ఇప్పటికీ మేము 5-6 మిల్లులు తిరిగినాం. ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు, తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించినాం. వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇలా డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ 70-80 లారీలు దించమన్నాం. గత ప్రభుత్వంలో జూన్ 30 తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొన్నాం. ఇంకొక 10 లక్షల టన్నులే ఉంది. గత ప్రభుత్వంలో ఈ 200 లారీలు తిరిగితే ఇలా 550 లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా మీరు అధైర్యపడద్దు. ఎక్కడన్నా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మిల్లుకొచ్చినా ధాన్యం తడిచిన మిల్లులకు మేము చెప్పినాం. ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కల్లాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ ఒరేస్తే ఊరన్నోడు మరి ఇలా రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధి లేదు. రైతులను ఏదో మళ్ళీ మభ్యపెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి. ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు.
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఈ మల్లికార్జున రైస్ మిల్లో కూడా ఇంకా అదనంగా కూడా 80 నుంచి 70 లారీలు దించుకోవాలని చెప్పి ప్రతి మీకు చెప్తాం. మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటకొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం. ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు ప్రతి గింజ కూడా కొంటాం. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేస్తాం. ఈ వారం రోజులనే మొత్తం రైతులతో ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాట ఇస్తున్నాం. ఏ రైతు కూడా ఆధారపడద్దు.